దేవుని వాక్యం చూసుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి చూడండి. క్రొత్త నిబంధన మొదటి పుస్తకం మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు ఎవరైనా మైక్లో చదివిన సహాయం చేయన్నారు. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి ఈ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునడని చెప్పాను. చూడండి, ఇక్కడ మన వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఆయన పిలువబడింది ఎందుకంట, నేను పాపులను పిలవవచ్చుదని కానీ నీతిమంతులు నేను పిలువ రాలేదు అన్నాడు. అంటే ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కానీ దేవుడు ఈ లోకంలో మనల్ని ప్రేమించి ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకని నేను పాపులను పిలవవచ్చుదని కానీ నీతిమంతులను పిలువ రాలేదన్నాడు. ఈ సందర్భం ఎందుకంటే అక్కడ మనం గమనించినట్లయితే ఒక సుంకరైన వ్యక్తి అక్కడ సుంకము మెట్టు దగ్గర ఉండి సుంకం వసూలు చేస్తున్న మత్తయ్య అనే ఒక మనుష్యుని గురించి ఆ మనుష్యుడు యేసు ప్రభుతో కలిసి భోంచేస్తున్నప్పుడు మాట్లాడిన సందర్భం. అంటే ఈ లోకంలో మనుషులలో భేదాలు పెట్టుకుంటూ ఉంటారు. రకరకాలుగా వాళ్ళకున్న మరి కుల వ్యవస్థను బట్టి కానివ్వండి, వాళ్ళకున్న ఇలాంటి మనుషుల్లో కొంతమంది భేదాలు. పూర్వం కూడా యూదుల్లో కూడా ఒక ఉండేది ఏంటంటే, యూదులంట సమరయులతో సాంగత్యం వాళ్ళు చేయరు అని ఉంటుంది కదా. అలాగే మనుషుల్లో కొంతమంది మేము ఫలానా అనుకునే భేదాలు నేటికి మనం సమాజంలో కూడా చూస్తున్నాం. మరి ఇలాంటి తారతమ్యములు కలిగిన పరిస్థితుల్లో మనము ఉంటున్నప్పుడు మరి యేసు ప్రభు వారు ఆయన ప్రతి ఒక్కరిని కూడా మనుషునిగానే భావించాడు తప్ప మీరు ఫలానా అని ఎక్కడ దేవుడు ఎప్పుడు చూడడం. మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే ఉంది వాక్యంలో. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. మరి మనుషుల్లో ఏముంటుందంటే భేదాలు పెట్టుకుంటున్నారు. మరి ఎప్పుడైతే ఈ సుంకరైన వ్యక్తి యేసు ప్రభుతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఈ పరిచయులైన వాళ్ళు అది చూసి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం ఎందుకు చేస్తున్నాడు? వాళ్ళ ప్రశ్న ఏంటి? మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతో ఎందుకు భోజనం చేస్తున్నాడు అంటే, ఈ రోజున మనుషుల్లో ఎలా ఉంటుందంటే కొంతమంది ఒక స్వభావాలు వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు మేము ఫలానా అనుకుంటూ మనుషుల్లో భేదాలు పెట్టుకుని మనుషులను మనుషులుగా చూడకోకుండా ఉండే పరిస్థితులు లోకంలో మనకు కనబడుతూ ఉంటాయి. మరి యేసు ప్రభు వారు ఆయన మరి ఎందుకు అలాగూ ఉందో నాకు తెలియదు, కానీ మరి వరల్డ్ మ్యాప్లో చూస్తే మీకు సెంటర్గా ఉంటుందని చెప్తారు కొంతమంది చరిత్రకారులు. బెత్లెహేమ్ అనేది అంటే వరల్డ్ మ్యాప్లో మనం గమనించినట్టయితే ఏదో కింద కాదు పైన కాదు ఒక ప్రక్క కాకుండా బెత్లెహేమ్ అనే ప్రాంతము ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంట, భూమికి సెంట్రల్గా ఉంటుందనంట. మరి దేవుని చిత్తమో ఏమైందో మనకైతే తెలియదు. కానీ ఒకటి కొంతమంది మనుషుల్లో అమెరికా దేవుడు అనుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళ దేవుడు ఏమైనా అనుకోవచ్చు, కానీ వాక్యం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సరే, ఇక్కడ మనం ఈ రోజున మనం కొన్ని క్రొత్త విషయాలు కూడా మనం నేర్చుకుందాం. ఇక్కడ మరి మత్తయి అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటి? మత్తయి అనే వ్యక్తి ఉన్నాడు కదా. ఈ మత్తయి అనే వ్యక్తి విధేయత చూపించాడు. అంటే వెంటనే ప్రభు చెప్పిన మాటకు లోబడ్డాడు. ఇక్కడ ఏమన్నా అంటే ఆ మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడు. వెంటనే అతను ఏం చేశాడు? అతను లేచి ఆయన్ను వెంబడించాను. అంటే ఈ రోజున చాలామంది కూడా ప్రార్థనకు రెండో టైం అయిపోతుందన్నా కూడా ప్రార్థనకి సమయానికి
రాలేని దినాల్లో మనం చూస్తున్నప్పుడు మరి యేసు ప్రభువు చెప్పిన మాటకు వెంటనే అతను ఏం చేశాడు? విధేయత చూపించాడు. నిజమే. నేను చెప్పదలుచుకున్నది కూడా ఈరోజు ఏంటంటే, ఒక మనుషుని యొక్క విధేయత అనేది ఒక మనిషికి ఆశీర్వాదం ఇస్తుంది, నిత్య జీవం ఇస్తుంది. ఒక మనుషుని యొక్క విధేయత ఏం చేస్తుంది? ఆశీర్వాదం ఇస్తుంది, నిత్య జీవం కొట్టిస్తుంది. నిజమే. మరి మనము విధేయత అంటే లోక సంబంధమైన విధేయత గురించి నేను మాట్లాడతాను, కానీ ప్రభు చెప్పే మాటకు మన విధేయత చూపించాలా. ఈరోజున మనమందరం కూడా దేని కొరకు వచ్చాము? యేసయ్య చెప్పే మాటలు మనం వినాలని. యేసయ్య మనతో ఈరోజు ఏం మాట్లాడినవి ఉన్నారో, మనం ఏం నేర్చుకోవాలని మనం ఆశపడి వచ్చామో, మనలో కూడా ఉండవలసింది ఏంటంటే విధేయత కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము ఆ దేవుని మాటకు మనం లోబడతామో, విధేయత చూపిస్తామో, దేవుడు తప్పకోకుండా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి బైబిల్లో ఒక వ్యక్తి గురించి చెప్పండి, మీకు ఎవరైనా తెలిసిన వ్యక్తి దేవుని మాటకు విధేయత చూపించి ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన ఆయన ఎవరున్నారా? ఎవరున్నారు? టక్కని జవాబు చెప్పేది ఏంటంటే అబ్రహాము గురించి. నిజమే. ఎందుకంటే అబ్రహాము నిజంగా విధేయత చూపించాడు. వాక్యం ఏం చెప్తుందంటే, అబ్రహాం అంట దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను. అంటే అబ్రహాము తను ఎక్కడికి వెళ్ళాలో తెలియకోకుండానే దేవుడు నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు అంటే ఏం చేశాడు? ఆయన లోబడ్డాడు, విధేయత చూపించాడు. మరి దేవుడు ఏమన్నాడు? మీరు చూసుకోండి, కావాలంటే ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూడండి. అక్కడ ఏం రాయబడింది? అక్కడ ఆదికాండము 12వ అధ్యాయము, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించి వారిని నిన్ను ఆశీర్వించు వారిని కూడా నేనేం చేస్తాను? నేను ఆశీర్విస్తాను. అంటే ఒక వ్యక్తిని దేవుడు గొప్ప జనముగా చేస్తున్నాడు. ఎప్పుడు అన్నాడు తెలుసా మాట? తనకు పిల్లలు లేని పరిస్థితిలో, గర్భఫలం అనేది అతనికి లేదు అబ్రహాముకి. అలాంటి పరిస్థితిలో దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు లేచి నీ బంధువులను నీ స్వజనులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు. నేనేం చేస్తాను? నిన్ను గొప్ప జనముగా చేసి. ఏమన్నాడు? నిన్ను గొప్ప జనముగా నేను చేసి. అంటే నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అంటే అబ్రహామును దేవుడు ఆశీర్వించడా లేదా చెప్పండి? అబ్రహాము యొక్క విధేయత ఏం చేసింది? ఆశీర్వాదాన్ని ఇచ్చింది. ఈ రోజున విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలువబడుతున్నాడు. ఏంటో తెలుసా? దేవుడిని అతను నమ్మాడంతే. మనుషులు ఎన్నో రకాలుగా మాట్లాడవచ్చు. ఈ రోజున ప్రార్థనకు వెళుతున్నామంటే కొంతమంది ఎన్ని రోజులు నువ్వు భక్తి చేస్తావులే అన్నట్టుగా కూడా మాట్లాడవచ్చు. ఎందుకంటే ఈ రోజున చాలా ఆటంకాలు ఎక్కువ వస్తాయి. ప్రార్థనకు వెళ్ళే వాళ్ళకి ఆటంకాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ రోజున సమానంగా మనం చూస్తూ ఉంటుంటే మనుషుల యొక్క స్వభావాలు ఎలా ఉంటాయంటే, ఆడు బాగుపడ్డం ఇంకొక బాగుపడినాడు. మనుషుల యొక్క స్వభావాలు అలాగే ఉంటాయి. ఇక్కడ ఈ సందర్భం కూడా మనం గమనించినట్లయితే యేసుప్రభు వారు దగ్గరికి ఒక పక్షవాయువు గల వ్యక్తిని తీసుకొచ్చారు. అక్కడ 4 వ్యక్తులు ఏం చేశారు? అతన్ని మంచంతో పాటుగా తీసుకొచ్చి ఆయన్ని తీసుకొచ్చినప్పుడు అక్కడ యేసు వారి విశ్వాసాన్ని చూసి ఏమన్నాడు? ఇక్కడ కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గల వారితో చెప్పాడు. సామాన్యంగా ఒక వ్యక్తి మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి కూడా ఆశించేది ఏంటి చెప్పండి? పాస్టర్ గారు వచ్చి నాకు చెయ్యేసి ప్రార్థన చేయాలని ఎవరైనా ఆలోచించేది అదే. అలాగే అక్కడ పక్షవాతంలో వచ్చిన ఆ వ్యక్తితో కూడా అతను కూడా ఆశించేది అదే. నిజమే కదా? మనుషులుగా కొన్నిసార్లు మనం ఆలోచించేది అదే. ఎలీషా కాలంలో కూడా నయమాన్ అనే వ్యక్తి ఏం ఆలోచించాడు అనుకున్నారు మీరు? అతను వచ్చింది ఏ వ్యాధితో వచ్చాడు అనుకున్నారు? కుష్టి వ్యాధితో వచ్చాడు కదా. ఆ కుష్టి వ్యాధి అంటే అది నిజంగా బయటపడితే అతను ఊర్లో ఉంచుతారా? ఊర్లో కూడా ఉంచరో. నువ్వు ఎవరివైనా సరే సమాజానికి వెలుపల ఉండాల్సిందే. అలాంటి వ్యక్తి దైవజనుడి దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి ఆలోచనతో వచ్చాడుకున్నారు? దైవజనుడు దగ్గరకు వచ్చి నాకు ఏ స్థలములో అయితే రోగం ఉందో ఆ స్థలములో తన చెయ్యి వేసి
నా కోసం ఏం చేసి నూనె వేసి ప్రార్థన చేయాలనే ఆలోచనతో ఆయన వచ్చాడు. ఆ ఆలోచనతో అతను అక్కడికి వచ్చినప్పుడు, కానీ దైవజనుడు ఏమన్నా తెలుసా, నీవు వెళ్ళి యోర్దాన్ నదిలో 7 మార్లు మునుగు అన్నాడు. ఏమన్నాడు? యోర్దాన్ నదిలో 7 మార్లు మునుగు, నువ్వు బాగుపడతావని చెప్పాడు. ఈయన ఆలోచన ఏంటి? ఎలీషా గారు నా దగ్గరికి వచ్చి ఎక్కడైతే రోగం ఉందో అక్కడికి వచ్చి చెయ్యేసి ప్రార్థన చేస్తే నేను బాగుపడతారన్న ఆలోచన చేత ఆయన వచ్చాడు. మన ఆలోచనలు వేరుగా ఉండవచ్చు, దేవుని ఆలోచనలు వేరుగా ఉండవచ్చు. అంటే మన ఆలోచనల ప్రకారం మనం అనుకోవచ్చు, కానీ దేవుని యొక్క ఆలోచనలు అవి మనకి కొన్నిసార్లు మన ఊహకు అందని ఆశీర్వాదాలు ఇస్తాయి. అక్కడ మనం గమనించినట్లయితే ఈ ఎలీషా వెళ్ళటానికి తను కొంచెం ఆలోచించాడు. తన మనసులో ఎన్ని రకాలైన వచ్చినాయి అంటే, మా ఊళ్ళో మంచి మంచి నదులు లేవా? మా దేశంలో ఇంతకన్నా గొప్ప నదులు మాకు లేవా? నేను వెళ్ళి యోర్దాన్ నదిలోనే ఎందుకు మునగాలి అన్న ఆలోచన. అంటే ఒక వ్యక్తి బాగుపడుకోకుండా ఆ వ్యక్తిలో ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయో, ఒక వ్యక్తి విధేయత చూపించుకోకుండా ఎన్నో రకాలైన ఆలోచనలు ఒక మనిషిని ఏం చేస్తాయంటే ఎప్పుడు వెనక లాగుతాకే చూస్తాయి. నిజమే. అపవాది అన్నవాడు మైండ్ గేమ్ ఆడతాడు ఎక్కువాడు. నీ మనసుని వాడు స్వాధీనపరుచుకుంటూ చూస్తాడు. నువ్వు మందిరానికి వస్తావు, చర్చిలో ఉంటావు, పాటలు పాడతావు, ఆరాధనలు చేస్తావు, కానీ నీ హృదయాన్ని మాత్రం ఇవ్వటానికి ఇప్పుడే కాదులేని ఒక నీ ఆలోచన కలిగి ఉండటం వలన నువ్వు ఆత్మీయ ఆశీర్వాదం నువ్వు పొందలేకపోతున్నావు. ఈ రోజున అందరికీ ఆశించేది అదే. నాకు వ్యాధి నుంచి విడుదల పొందాలని ఆశ ఉంటుంది, నేను ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశ ఉంటుంది, నాకు మంచి గృహం కట్టుకోవాలని, వివాహం చేసుకోవాలని, నేను అన్ని విషయాల్లో కూడా పైవాడిగా ఉండాలని ప్రతి ఒక్కరికి మంచి ఆలోచన ఉండొచ్చు, మంచిదే. కానీ ఈ రోజున ఆ ఆశీర్వాదము పొందుకోకుండా అపవాది నీ మనసులో ఏం చేస్తాడంటే రకరకాలైన ఆటంకాలు పెడుతూ నిన్ను బాగుపడుకోకుండా, వాడు దేవునికి మహిమకరంగా నువ్వు జీవితం వండుకోకుండా వాడు ఎప్పుడు కూడా నిన్ను వెనక లాగుతూనే ఉంటాడు. నువ్వు గమనించుకోవాలా. నీ మనసులో ఎప్పుడు కూడా దావీదు వలె మాట్లాడాలా. దావీదు మాట్లాడితే 103వ కీర్తనలో ఏదో పిచ్చోడు మాట్లాడినట్టుగా మాట్లాడాడు అనుకోవచ్చు. ఏమన్నాడు తెలుసు అక్కడ? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేన్ని కూడా. అంటే ఇవన్నీ కూడా తన ప్రాణంతో ఎందుకు చెప్పుకుంటున్నాడు? ఈ రోజున మనము కూడా దేవుని సన్నిధిలోకి వచ్చింది మనము విధేయత చూపించాలని, మనము ఆశీర్వించబడాలని, మనందరం నిత్యజీవం పొందాలని, వ్యాధుల నుంచి విడుదల పొందాలని. కానీ ఈ రోజున ఆ వ్యక్తి వచ్చినట్టుగానే ఒక్క వారం కాదు కదా, కొన్ని నెలలు కాదు కదా, సంవత్సరాల తరబడి కూడా అదే రీతిగా ఆ వ్యక్తి కొనసాగుతున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఆ వ్యక్తిలో విధేయత అనేది లేదు. ఆ వ్యక్తిలో తనకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆ మనసునే తను స్థిరపరుచుకుంటున్నాడు తప్ప, నేను బాగుపడాలి, నేను విధేయత చూపించాలి, నేను దేవుని యొక్క రాజ్యమునకు చెందిన వ్యక్తిగా బ్రతకాలి అన్న ఆలోచన ఈ రోజున చాలామందిలో కూడా రావట్లేదు. ప్రార్థనకు వచ్చావా అంటే వచ్చావు, వెళ్ళావు. చిన్నప్పుడు ఎవరో చెప్పాడు, పుల్లయ్య అంట యావారం వెళ్ళి వచ్చినట్టుగానే వాళ్ళు. అంటే ఏంటంటే వాళ్ళు ప్రార్థనకు వస్తారే కానీ ఏమీ పొందుకోలేరు. మనం ఏమీ పొందుకుంటాను కాదండి. ఎప్పుడు పొందుకుంటావు తెలుసా? నువ్వు విధేయత చూపించినప్పుడు. ఎప్పుడు? నువ్వు విధేయత చూపించినప్పుడు. మరి మత్తయి మనం గమనించినట్లయితే ఆయన విధేయత చూపించాడా లేదా? వెంటనే అతను ఏం చేశాడు? ఆయన ప్రభుని వెంబడించాడు. ఈ రోజున మనము కూడా సంవత్సరాలు రక్షణ కోసం తీసుకోకూడదండి. సంవత్సరాలు బాప్తిజం కోసం నిరీక్షించవసరం లేదండి. నేడే రక్షణ, నేడే అనుకూల సమయం అన్నాడు దేవుడు. కానీ ఈ రోజున చాలామంది ఎందుకు వాక్యం తెలియక, వాక్యం తెలుసు కానీ ఈ రోజున వాళ్ళ మనసులో నిర్ణయించిన దానికే స్టిక్ అయి ఉంటున్నారు తప్ప, నా జీవితాన్ని మార్చుకోవాలి, నేను విధేయత చూపించాలి, నేను లోబడాలి, నా పాపాలు ఒప్పుకోవాలి, నేను బాప్టిజం తీసుకోవాలా, నేను ప్రభు బలలో పాల్గొనాలా అనే సత్యాన్ని ఈ రోజున మనసులో అది తీసుకోకుండా వాళ్ళు అనుకున్న ఆలోచనకే వాళ్ళు అలాగూ ఒక నిర్ణయానికి వాళ్ళు ఉండిపోవటం వల్ల వాళ్ళ జీవితాల్లో మార్పు అనేది రావటలేదు. ఈరోజుకి చాలామంది కూడా దేవుని యొక్క సత్యము తెలియక కాదు, తెలిసి విధేయత చూపించలేకపోవటం వల్లనే ఎన్నో ఆటంకాలు వస్తాయి. నిజమే.
ఆ నలుగురిలో ఉన్న విశ్వాసాన్ని చూసి ప్రభు ఒక మాట అన్నారు. ఏమన్నాడు తెలుసా అక్కడ? వానితో ఏమన్నాడు తెలుసా? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పాను. నీ పాపములు ఏమైనా ఇప్పుడు క్షమించబడి ఉన్నవి. ఇది కొన్నిసార్లు మనుషుల్లో ఎలా ఉంటుందంటే, వచ్చింది దేనికంటే ఈయన పాపాలు క్షమించాలి అని అంటే అనుకోవచ్చు. ఈ రోజున ప్రార్థనకు చాలామంది రాపోవట కారణం కూడా ఏంటో తెలుసా? ప్రార్థనకు వచ్చిన కాడి నుంచి కూడా, అమ్మ మీ హృదయాన్ని సరి చేసుకోండి, మీ పాపాలు ఒప్పుకోండి, ఒకవేళ మీకు మేలు కలగకున్నట్లు మీ పాపములు ఏమైనా అడ్డంగా ఉన్నాయేమో, అందుకనే మీరు హృదయాన్ని సరి చేసుకోమని దైవజనులు చెప్తారు. కాబట్టి వాళ్ళకి ఈ మాట ఇష్టం ఉండదు. అందుకనే కొంతమంది ప్రార్థనకు వచ్చేవాళ్ళు సైతం కూడా దేవుని మందిరానికి నామినల్గా వస్తారు, కానీ వాళ్ళ మనస్సంతా ఊరికినే రోగం పోవాలని చెప్పేసి ఎవరో చెప్తారు, ఒక తాయిత్తు కట్టించుకుంటే పోద్దేమో. నిజమే, ఏదైనా ఒక తాయిత్తు కట్టించుకుంటే పోద్దని ఎవరో చెప్పిన మాట వాళ్ళు వింటారు. కానీ మన హృదయాన్ని సరి చేసుకుని నీ పాపాలను ఒప్పుకుంటే, నీ పాపాలు క్షమించబడితే నువ్వు వ్యాధి నుంచి స్వస్థత పొందుతున్నావు నా మూల సత్యాన్ని ఈ రోజున క్రైస్తవులే తీసుకోలేకపోతున్నారు. ఈ రోజున మందిరానికి వస్తున్న మన ఆత్మీయులో ఎంతో తెలుసు, సత్యం తెలుసు. మనిషికి తెలియకోకుండానే లోపల చాలా ఉంటుందంట. యాపకాయంత చేదు ఉంటుందంట మనిషికి. ఈ చేదు మనిషిని లోబడినివ్వదు, అది విన్ననివ్వదు. మనుషుల్లో ఏంటంటే అహం. ఒక పక్కన కుష్టు రోగం నలుగురికి తెలిసిందంటే అది బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. అయినా ఆలోచన ఉందా? నేనంటే ఏమనుకున్నా, మా ఊళ్ళో లేవు అనుకున్నావా? ఈ మాటే ఎక్కడో. అంటే మనుషుల్లో లోబడుకోకుండా, విధేయత చూపించకుండా ఒక అవిధేయత అనేది ఏం చేస్తుందంటే మనిషి మీద ఎక్కువగా ఏలుబడి చేస్తూ ఉంటుంది. మొత్తానికి దేవుని కృపను బట్టి ఒక మంచి సలహా ఇచ్చాడు ఒక అతను వెళ్ళి వెనకాల. అయ్యా, ఆయన ఏదైనా గొప్ప పని చేయమంటే నువ్వు చేయకుండా ఉంటావా? ఆయన ఏమన్నాడు? వెళ్తా వెళ్తా మీరు యోర్దాను నదిలో దారిలోనేగా, వెళ్తా 7 మార్లు స్నానం చేసి 7 సార్లు స్నానం చేసి వెళ్ళండి. చూడండి, ఒక ఐడియా అంటే జీవితాన్ని మార్చేసినట్టుగా పాపం సహోదరుడు చెప్పిన ఒక ఆలోచన అతని జీవితంలో ఏం చేసింది? విధేయతకు ద్వారం తెరిచింది. ఏం చేసింది? విధేయతకు ద్వారం తెరిచింది. తను మొత్తానికి వెళ్ళాడు. మరి ఇష్టం ఉండి వెళ్ళాడో, లేదంటే దాని పని చెప్తాను, లేదంటే దాని మాటలు నమ్మిన మా ఆవిడ సంగతి చెప్తాను, మన మనసులో ఏమన్నా అనుకొని ఇక ఆయన క్రమంగా లోబడ్డాడు, విధేయత చూపించాడు. 7 సార్లు మునిగిన తర్వాత అతనికి ఏమొచ్చింది? తన దేహము పసిపిల్ల దేహం వలె స్వస్థత వచ్చింది. అప్పుడు అతని నోట్లోంచి వచ్చిన మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకంలో వేరొక దేవుడు లేడయా. హల్లెలూయా. అంటే ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప ఈ లోకంలో మరొక దేవుడు లేడు. అంటే ఇంత అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఇంత స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు, నా శరీరములో సగం క్షీణించిన మాంసంలాగా అయిపోయిన నా శరీరాన్ని నాకే వాసన వస్తూ, నాకే కంపు కొట్టుకుంటూ, నాకే నా జీవితంలో ఒకలాంటి వేదనతో కుమిలిపోతున్న నా జీవితంలో ఇంత గొప్ప మార్పు ఇచ్చిన ఆ దేవుడు లోకంలో ఇంకెక్కడ లేడయ్యా. ఒక అన్యుడైన వ్యక్తి నయమాను ఇచ్చిన సాక్ష్యము. అతని జీవితంలో వచ్చిన గొప్ప మార్పు ఏంటో తెలుసా? తను రిమ్మోను గుడిలోకి వెళ్ళినప్పుడు తను ఎక్కడైతే చేసిన ఆ యొక్క విగ్రహారాధన పాపాన్ని కూడా ఎలీషా దగ్గరికి ఇచ్చి ఒప్పుకుంటాడు. అవునండి, ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క పాపములు గానక క్షమించబడితే ఆ వ్యక్తి హృదయం ఎంత ఫ్రీ అవుతుందో, ఎంత తేలికైపోతుందో. ఎందుకంటే ఈ రోజున చాలామందిలో కూడా ఏంటంటే ఆ విధేయత అనేది చూపించకపోవటం వల్లనే వాళ్ళ జీవితాలు చాలా గొర్రెకంట ఏదో బెత్తిడే తోకున్నట్టుగా వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూడా అలాగే ఉండిపోవటం కాదండి. నేను చెప్పేది భౌతికమైన ఆశీర్వాదం గురించే కాదండి, నువ్వు ఆత్మీయ ఆశీర్వాదం కూడా నువ్వు అనుభవించే వ్యక్తిగా ఉండాలి. అవునండి. అందుకంటే మరి వెంటనే విధేయత చూపించిన ఈ యొక్క మత్తయికి మరొక పేరు ఉంది. ఏంటో తెలుసా మీకు ఆయన పేరు? మార్కు సువార్తలో మీరు చూడండి, 2వ అధ్యాయము
13, 14 వచనాలు చదివితే మీకు అక్కడ ఆయన మరొక పేరు ఉంది అక్కడ. మార్కు సువార్త 2వ అధ్యాయము. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోచుండెను. జనులందరూ ఆయన ఎద్దుకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్దన కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవీని చూసి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇప్పుడు మత్తయికి మరొక పేరు ఏమన్నారు? లేవి. ఏంటిది? లేవి అంటే చూడండి, మత్తయి అనే వ్యక్తికి మరొక పేరు లేవి. ఒకవేళ లేవి వంశస్థుడేమో మనకైతే తెలియదు, కానీ అతని యొక్క విధేయత అనేది ఒక మనిషికి ఏమిచ్చింది? ఆశ్చర్యించిందండి. నిజమే, ఈ లోకంలో మనుషులు భేదాలు చూపించవచ్చేమో కానీ దేవుడు మనం గొప్పవాళ్ళమని మనం పిలవలేదండి. మీకు అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ పత్రికలో ఒక మాట చెప్తారు. మీరు 1వ అధ్యాయంలో రండి ఒకసారి. కొరింథీయులకు రాయబడిన 1వ పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 29 దాకా చదివితే, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. అక్కడ జాగ్రత్తగా ఉండండి. మిమ్మును పిలిచిన పిలుపుని మీరు చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని లోకములో నుండి ఎవరినంటే వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చూసారండి, ఈ లోకంలో ఒక వ్యక్తి కోరుకునేది ఎప్పుడు కూడా అన్ని జ్ఞానం కలిగిన వాళ్ళు, తెలివితేటలు ఉన్న వాళ్ళని చూసుకుంటారు. మీరు ఏదన్నా జాబ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళండి, నీకున్న టాలెంట్ని బట్టి, నీకున్న క్యాపబిలిటీని బట్టి, నువ్వు సమాధానం చెప్పగలిగిన విధానం బట్టి, నీ యొక్క పర్సంటేజ్ బట్టి కానీ, నీ యొక్క మొత్తం అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చూసి పలానా క్యాండిడేట్ అయితే మన కంపెనీకి మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మంచి మెరిట్గా ఉన్న స్టూడెంట్స్ మాత్రం తీసుకుంటారు. నిజమే, మీరు చూసుకోండి. కావాలంటే మీకు ఇంటర్మీడియట్లో సీట్ కావాలంటే మీ మార్క్స్ లిస్ట్ని బట్టే మీకు కొంత వాళ్ళు తగ్గిస్తారు, ఫీజు కూడా తగ్గిస్తారు. అంటే నీకున్న మంచి చదవగలిగిన వ్యక్తులు బట్టి వాళ్ళు ఇంకా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి మంచి ర్యాంక్స్ రావాలని అలాంటి వారిని కూడా వాళ్ళు పిలుచుకుంటారు. జాబ్స్లో కూడా వాళ్ళ కంపెనీ అన్ని విషయాల్లో కూడా మంచి లాభాల్లో ఉండాలంటే మంచి తెలివిగల వాళ్ళని చూసుకుంటారు. మరి కానీ యేసు ప్రభు వారు మరి ఎలాంటి వారిని చూశారంట? ఇప్పుడు మళ్ళీ చదువమ్మా. సహోదరులరా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని ఎవరంటండి? జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని. చూడండి, ఈ లోకంలో గొప్ప వంశం అని చెప్పుకుంటున్న వాళ్ళకి మిగతా వాళ్ళని తక్కువగా చూసే మనస్తత్వం చాలామందిలో కనపడుతుంది. వాళ్ళు ఏంటో పైనుంచి కింద దాకా ఎగాదేగా చూస్తా, వాడేదో పెద్ద పురుగు అన్నట్టుగా, వాళ్ళేదో మనిషి కానట్టుగా, మనుషుల్లో ఒకలాంటి ఆ అసహించుకునే మనసు కొంతమంది కళ్ళల్లోనే కనపడుతూ ఉంటుంది. అవునండి, కొంతమందిలో ఆ యొక్క కుల వివక్ష అనేది చాలామందిలో కూడా ఉంటూ ఉండేది. పూర్వం అంట పెద్దవాళ్ళు కొంతమంది వాళ్ళ ఇంటి ముందుని వెళ్ళాలంటే తాటాకు కూడా కట్టుకుని వెళ్ళాలని అనేవాళ్ళు అంట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంట కూర్చున్న అరుగు మీద కూడా పసుపు నీళ్ళు కూడా జలుకునేవాళ్ళు అంట కొంతమంది. అంటే ఏంటో తెలుసా? వీళ్ళ వల్ల మా ఇంటికి అపవిత్రత వచ్చేస్తుంది, మా రోడ్డుకి అపవిత్రత వచ్చేస్తుంది అంత భావించే అలాంటి స్వభావం కలిగిన మనుషులు మరి పూర్వం అలా ఉంటూ ఉండేవాళ్ళు అంటండి. నిజమేనండి. ఈ రోజున కొన్నిసార్లు మనుషులలో ఉన్న అలాంటి భేదాలు ఉండొచ్చేమో కానీ యేసు ప్రభువులో ఆ ఎవరిని అలాంటివి చూడండి. ఆడు సుంకర్ ఏమనివ్వండి, వాడు పాపి అనివ్వండి, వాడు ఎలాంటి వ్యాధిగ్రస్తులను వాడినివ్వండి, వాళ్ళు ఎలాంటి వ్యక్తి అయినా అనివ్వండి, ఆ వ్యక్తిని మనిషిగానే చూశాడు.
ఆ వ్యక్తిని మనిషిగానే చూశాడు. ఈ రోజున మనిషిని మనిషిగా చూడలేని సమాజంలో మనం ఉంటున్నాం. ఈ రోజున భేదాలు పెట్టుకుని ఒక మనిషికి భేదాలు పెట్టుకుని కుల వివక్ష, మీరు ఫలానా ఇంకా చెప్పాలంటే ఇంకా చర్చిలోకి వస్తున్నప్పుడు కూడా చాలామందిలో కూడా ఫలానా ఎంక్వైరీ చేసే మనుషులు కూడా చాలామంది ఉంటున్నారు. అవునండి, నాటుకుపోయింది ఇదంతా కూడా, రక్తంలో కలిసిపోయిందేమో అనిపిస్తూ ఉంటుంది. ఎవరిని కోసిన రక్తమే అని తెలుసు, కానీ మనిషి ఎక్కడికి వెళ్ళినా పెళ్లి కాడికి వచ్చేళ్ళకి ఏమనుంటారు? ఏమండి, అబ్రహాము విశ్వాసులు తండ్రి అయ్యి ఉండి తన స్వజంలో చేసుకోలేదా? మరి అట్ట చెప్తారేంటని అంటొచ్చు. అబ్రహామును ఇంకెవడ కనానీల్లో ఎవరినైనా నా కొరకు సిద్ధపరచొద్దు. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? నా స్వజనుల దగ్గరికి వెళ్ళి ఎలియేజర్తో చెప్పాడు ఆ మాట. చూడండి, కొన్నిసార్లు మనుషులుగా రకరకాలైన భేదాలు ఉండొచ్చేమో, కానీ యేసు ప్రభు వారు అందరినీ ప్రేమిస్తున్నాడండి. ఎవరిని ఏ భేదం చూపించట్లేదండి. ఎవరిని కూడా పలానా గొప్పవాళ్ళని కానీ వాళ్ళు తక్కువ వాళ్ళని కానీ వాళ్ళు చిన్నవాళ్ళని అలాంటి భేదాలు ఉండవండి. యేసుక్రీస్తు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ అలాగే. నిజమే, మనము కూడా అదే ప్రేమ కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడండి ఈ రోజున. అందుకనే ఈ సుంకము వసూలు చేసే వ్యక్తి ఏం వసూలు చేస్తాడంటే, ఆయన సుంకము వసూలు చేస్తాము అంటే ట్యాక్స్ కట్టించుకుంటాడు, పన్ను కట్టించుకుంటాడు. పోనీ అలాంటి పని చేయటం వల్ల ఒకవేళ మనుషుల దృష్టిలో ఎలా ఉంటుందంటే కొంత కఠినంగా మాట్లాడే వ్యక్తులు అనుకోవచ్చు. ఇప్పుడు కట్టపోతే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమంటారు చెప్పండి? నువ్వు కడతావా లేకపోతే తీసేసుకోమంటావా, లేకపోతే ఏదన్నా జెండా పాతమంటావా అన్నట్టుగా, దానికి సీలేసేయమంటావా అంటే మనుషుల్లో కొన్నిసార్లు వాళ్ళు కఠినంగా మాట్లాడకపోతే కూడా కొంతమంది ఎవరో అయ్యా బాబు అని డబ్బులు ఎవడు ఎత్తాడా? ఇవాళ వసూలు చేసేవాళ్ళు ఎట్లుంటారు అనుకున్నారు? బాగా పోటాడేవాళ్ళని పంపిస్తారు ఎక్కడైనా సరే. బతిలాడితే డబ్బులు ఎక్కడ రావు ఇవాళ. బ్యాంక్ వాడు అందుకనే 100 సంతకాలు ఎట్టించుకుంటాడు. బ్యాంక్ వాడు 100 సంతకాలు ఎట్టించుకుంటాడు. 100 రకాలుగా అనుమానం. మనకు డబ్బులు ఇవ్వాలంటే, నీ ఇల్లు తాకట్టు పెట్టాలంటే ఏం చేయ తెలుసా? నీ యొక్క బిల్డింగ్ యొక్క ఎస్టిమేషన్ కూడా ఇంజనీర్తో వేయించి ఆ ఎస్టిమేషను ఎంత అయిందని చెప్పి ఆ ఇంజనీర్ రిపోర్ట్ ఇవ్వాలి. ఈ ఇంజనీర్ రిపోర్టును బట్టి తీసుకెళ్ళి మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళి తెలుసా? అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి. అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఆ అడ్వకేట్ ద్వారా రేపొద్దున నేను కట్టకపోతే ఈ ఇల్లు వాళ్ళు తీసుకుంటానికి ఏ అభ్యంతరం లేదని చెప్పేసి అడ్వకేట్ ద్వారా నువ్వు వాళ్ళకి కాగితాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇచ్చినా కూడా ఇంకొక సంగతి ఏంటి తెలుసా? నువ్వు మళ్ళా కట్టకపోతే దాన్ని తనఖా రిజిస్ట్రేషన్ చేయించి ఆ కాగితం ఇవ్వాలి. ఆ ఇంటిని పలానా టైంలో లోపల నువ్వు గనక వడ్డీ కట్టకపోతే ఆ ఇంటిని బ్యాంకు వాళ్ళు స్వాధీనపరుచుకోవటానికి దానికి నువ్వు రిజిస్ట్రేషన్ చేసేసి ఇవ్వాలి. అవి బ్యాంకు లెక్కలో. అవును, నువ్వు మాట్లాడతానికి అవకాశం లేదు. లాయర్ ద్వారా వాడు తీసుకున్నాడు, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఏంటి? నువ్వు పలానా డేట్ లోపల నువ్వు డబ్బులు కట్టకపోతే నీ ఇల్లు బ్యాంకు వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు, వాళ్ళు ఏలం వేసుకుంటారు. బ్యాంకు వాళ్ళ లెక్కలు అలాగే ఉంటాయి. కానీ ఈ రోజున కొన్నిసార్లు ఏదో ఫోన్లే అనుకుని గనక ఒక ఇబ్బంది వచ్చిందని చెప్పి 1,00,000 రూపాయలు నువ్వు ఇచ్చావనుకో, అవి నీకు రావటానికి ఎంత టైం పడుతుందో తెలుసా? పారిపోతావు అనుకున్నావు ఏంటి? మా డబ్బులు లేకపోతే నువ్వు బతకలేకపోతున్నావా? ఇలాంటి మాటలు సమాజంలో చాలా వస్తూ ఉంటాయి. నిజమే, అంటే కొన్నిసార్లు మనుషుల్లో ఇలాంటి పేదరికాన్ని బట్టి ఎన్నో సమస్యలు కూడా చాలామందిలో వస్తూ ఉంటాయి. అందుకని ఆ సుంకం వసూలు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే కొంత కఠినంగా మాట్లాడతారు. మీకు తెలుసు జక్కని గురించి, ఆయనకు పెద్ద బిరుదు ఇచ్చేసే జనాలు. ఆయన కూడా సుంకం వ్యక్తి వసూలు చేసేవాడే, అంతేనా? మీరు కావాలంటే 19వ అధ్యాయం 2వ వచనం మాట ఉంటుంది. లోకాసు వార్త 19వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆయన సుంకపు గుత్తదారుడు ఉందా? ఏముంది ఆయన గురించి? ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు. ఆయన పేరేంటి? సుంకపు గుత్తదారుడు. అతనికి ఎంత బిరుదు ఉందో తెలుసా? మీరు 6వ వచనం 7వ వచనం ఉంటుంది అక్కడ.
పాపి అయిన మనుషుడు అని ఉంది అక్కడ. ఏముంది అక్కడ చూడండి. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి. ఎంత పెద్ద బిరుదు ఇచ్చిందో సమాజం చూసావా? ఎవరికి? సుంకము వసూలు చేసే వ్యక్తికి. అంటే సుంకం వసూలు చేసే వ్యక్తికి ఏం పేరు పెట్టారు చెప్పండి? ఇప్పుడు వీళ్ళ బాధ అంతా ఏంటో తెలుసా? ఈయన సుంకరులతోనూ పాపులతోనూ. ఇదే డౌట్ కదా అక్కడ కూడా. ఇప్పుడు ఎరికలో కూడా జనాల డౌట్ ఏంటి? ఎంతమంది మంచివాళ్ళం మేము యేసుప్రభు వెళ్తుంటే ఈయన ఎవరింటికి వెళ్తున్నాడు? ఒక పాపి అని మనిషికి ఇంటికి వెళ్తున్నాడు ఈయన. అంటే మనుషులలో ఆయన వచ్చిందే పాపుల కొరకు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. అవునండి. ఈరోజున చాలామంది కూడా మనుషులు అనుకోవచ్చు ఆయన నీతిమంతుల కొరకు రాలేదండి. ఆయన ఆరోగ్యం కలగ వారికి డాక్టర్ అవసరమా చెప్పండి? డాక్టర్ గారు మిమ్మల్ని చూసి వెళ్దామని వస్తే నా టైం వేస్ట్ చేయబాకండి, వెళ్ళండి అని చెప్తాడు ఆయన ముందే. మనం వెళ్ళేది ఎందుకు? నీకు వైద్యం చేయించుకుంటాకు వెళ్ళావు, నీ బాధ ఏదో చెప్పు. ఇక నువ్వు చెప్పమంటే చెప్తావు. నడినెత్తిన చరికాల వరకు ఎన్ని నొప్పులు ఉన్నాయి అన్నీ చెప్తావు. వాళ్ళకి అది తెలుసు. అంటే ఈరోజున చాలామందిలో కూడా ఏంటంటే మనిషి వాళ్ళ యొక్క బలహీనత, వాళ్ళ యొక్క పరిస్థితి కొన్నిసార్లు దాన్ని బట్టి మనుషులు రకరకాలుగా మాట్లాడొచ్చేమో, కానీ యేసు ప్రభు చూసేది ఏంటంటే నీ యొక్క సమర్పణ, నీ విధేయతనే దేవుడు చూస్తాడు. మరి ఇంతమంది ఎరికో పట్టణంలో యేసు ప్రభు వారు వెనకాల వెంబడిస్తున్న వాళ్ళ ఇంట్లో పలానా వాడిని పిలిచి, రబ్బాయి లోక నువ్వు ఆగు, నేను మీ ఇంటికి వస్తాను ఎవరితాను అన్నాడా? ఎవరితో చెప్పాడా మాట? ఎవరితో చెప్పలేదే. అబ్రహాం పేరెట్టుకున్నాడు, మనవడు ఉన్నాడు. అబ్రహమా ఆగు, నేను మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికాడ భోజనం చేస్తాను అని అన్నాడా? అనలేదే. ఈ రోజున కూడా చాలామంది కూడా దేవుని మందిరానికి చాలామంది రావచ్చేమో, కానీ అందరూ విధేయత చూపించరు, అందరూ ఆయన తీసుకుని వెళ్ళలేరు. అవునండి. యేసు ప్రభువు హృదయాలు పరీక్షించే దేవుడు. ఏం చూస్తాడు ఆయన? నీ హృదయం ఎరిగిన దేవుడు, నీ హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము ఎంతవరకు లోబడుతున్నామా, విధేయత చూపిస్తున్నావా, నీ యొక్క అంతరంగములో ఉన్న నీ మార్పును దేవుడు చూస్తాడు. నీ అంతరంగములో నీ సమర్పణ దేవుడు చూస్తాడు. అంతరంగములో నీ విధేయతనే దేవుడు చూస్తాడు తప్ప నువ్వు ఫలానా సొక్కా వేసుకొచ్చావా, నువ్వు ఫలానా మంచి సెంటు కొట్టుకొచ్చావా, నువ్వు ఫలానా అవన్నీ దేవుడికి అవసరం. అవునండి. దేవుడు పై రూపం చూడటం. దేవుడు అని పాసొక్క వేసుకుని రాకూడదు. అర్థమవుతుందా? నువ్వు ఉన్నాటిలోనే మంచి చూసుకుని చక్కగా స్నానం చేసి మందిరానికి రావాలి. ఎందుకు? హల్లెలూయా నువ్వు ఇట్లా అన్నావు అనుకో, పక్కన వాళ్ళు పారిపోయి కింద పడిపోయారు అనుకో, జనాలు హాలు గబుక్కునేమన్నా దేవుని ఆత్మ తాకిందేమో అనుకుని కూడా కొంతమంది భ్రమపడిపోవచ్చు. కొంతమంది అంత వాసనలు మనుషుల దగ్గర రాకోకుండా చక్కగా స్నానం చేసి దేవుని ఆరాధించడానికి ప్రార్థనతోనూ సిద్ధపడి రావాలి. నిజమే. అందుకని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఏం చేయాలా? జాగ్రత్తగా చూసుకో. నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అన్ని విషయాల్లో కూడా మనం కూడా ప్రవర్తన కూడా మనం చూసుకోవాలన్నాడు వాక్యంలో అక్కడ. అందుకనే మనము ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలుగా మన విధేయత చూపిస్తామో దేవుడు నీకు తప్పకుండా దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఎందుకు మనుషుల్లో ఈ భేదాలు? మనుషుల్లో ఎందుకు ఫలానా ఫలానా ఫలానా? ఎందుకు అక్కడ దాకా? మన భారతదేశానికి తోమా గారు ఎప్పుడో క్రీస్తు 53లోనే వచ్చారు కదా ఆయన. అప్పటి నుంచి సువార్త ప్రకటిస్తున్నా సరే మనలో ఇంకా మనుషుల్లో మీరు ఫలానా 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 అంటున్నారా లేదా చెప్పండి. పోనీ ఏమన్నా పోనీ క్రిస్టియానిటీ అనేది ఏమన్నా కొంత ఏమన్నా ఇంప్రూవ్ అయిపోయిందంటే మీకు ఆల్మోస్ట్ రికార్డు చూసుకుంటే అది పెద్ద ఎక్కువ లేదంట. 2.3% మాత్రమే ఉందంట. ప్రభువుని అంగీకరించిన వాళ్ళు మన దేశంలో 2.3%. అంటే వాళ్ళు చూసేది ఏంటో తెలుసా? నువ్వు సర్టిఫికేట్లో ఏది ఉంటుందో అది చూస్తారు. ఇప్పుడు లెక్కలు చూసేటప్పుడు ఏం చూస్తారు చెప్పండి? క్రైస్తవుడు అని ఉంటేనే అది లెక్క. మేము చర్చికి వెళ్తున్నామంటే అది లెక్కలో లేదు అక్కడ. ఎందుకు? ఎక్కడా ఉండదు, అక్కడ ఉండదంట. ఎక్కడ? మనం ఒప్పుకోకపోతే ఎక్కడా?
నేను క్రైస్తవుడనని భూమి మీద నువ్వు ఒప్పుకోకపోతే మీరెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు అక్కడ కూడా. ఎందుకు? భూమి మీద ఉన్నప్పుడేమో నేను అన్యుడిగా బతకాలా, పరలోకి వెళ్తేనే క్రైస్తవుడిగా బతకాలంటే అది కుదురుద్దా? కుదరదు. ఎందుకంటే మనం ఒప్పుకోవట్లే. ఇక్కడ నేను హిందువుడనే అని సర్టిఫికేట్ కలిగినంత కాలం నువ్వు భూమి మీద హిందువుడివే. నీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? మేము చర్చికి వెళ్తున్నామని చెప్పేసి. నీ వంతుగా నువ్వు ప్రయత్నం అంటూ చెయ్యాలా. ఒకవేళ వాళ్ళ సర్టిఫికేట్ మార్చకపోతే ఇక దేవుడికి వదిలేసేసి, ప్రభా నేను చేయాల్సింది నేను చేశాను, నన్ను క్షమించి నన్ను నీ కుమారుడిగా అంగీకరించని హృదయం అంతటితో నువ్వు పశ్చాత్తాపడి దేవునికి మీద వేసేయక, అంతేకా. ఎందుకంటే ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే నేను మారాలన్నా నమ్ముకున్నా నీ సర్టిఫికేట్లు మార్చట్లా. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మీలో చాలామందికి ఆ బాధ ఉండొచ్చు. నేను మారాలని ఉందండి, నేను దేవుడిని తెలుసుకోవాలండి, నా సర్టిఫికేట్ మార్చుకోవాలంటే ఆడు అంటాడు, ఒరే మీ నాన్న పేరు ఏంటని తెలుసా, మీ అమ్మ ఏంటనుకున్నా, మీ తాత ఏంటనుకున్నా, నీ కొత్తగా ఎక్కడి నుంచి వచ్చుదన్నా డోర్ మూసిపో అంటాడు. అక్కడేమటి కసురుకుంటాడు. మళ్ళీ చర్చికి రావాలని ఏదైనా రావాలంటే నువ్వు నీకు ఎలా వస్తా నీకు అని ఇట్ట మాట్లాడతారు. అంటే ఏంటో తెలుసా, నేనెప్పుడూ కూడా ఈ లోకంలో అన్నిటి కింద లెక్కట్టాలనే సమాజం చూస్తుంది. ఇది అపవాది వేసిన ట్రిక్ ఇది. అందుకనే మనం కొన్నిసార్లు నువ్వు యథార్థంగా దేవుని చెప్పే ఏదైనా కనుక, ప్రభా నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేశాను, వాళ్ళు ఒప్పుకుంటలా, ఇక వాళ్ళను నువ్వు సరి చేసుకుంటావో మా రాజ్యాంగాలు సరి చేస్తావో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం నీ కుమారుడును ప్రభా, నన్ను అంగీకరించయ్యా, నన్ను క్షమించయ్యా అని నీ పాపాలు నువ్వేం చేయాలి, నువ్వు ఒప్పుకో. మనం సరి చేసుకుంటాం వరకే మనం చేయాల్సింది. నువ్వు నీ ప్రయత్నంలో నువ్వు మాత్రం దేవుని దగ్గర ఉన్నట్టుగా ఒప్పేసుకో. కానీ లోకంలో మనం కలిసి ఉండకూడదు, లోకంలో కలిసిపోకూడదు. మనము దేవుని కుమారులుగా, ఆయన కుమార్తెలుగా నువ్వు ఎప్పుడైతే ఆ విధేయత అనేది నువ్వు చూపిస్తావో దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఉంటుందండి. అందుకని పౌలు గారు ఒక మాట చెప్పాడు చూడండి ఒకసారి. ఎందుకంటే 2 కొరింథీ 4వ అధ్యాయం 3-4 వచనం చదివాను ఒకసారి. చాలామందికి ఈ రోజున దేవునిలోకి రాలేకపోవటానికి అపవాది కొంతమందిని ఇలా గురుడ్డిదనం పెట్టేశాడు. వాళ్ళు మా సువార్త, అది మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే. ఎవరి విషయంలో అంటాను ఇది? నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము, మహిమను సువార్త ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసింది. ఏం చేసిందంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గురుడ్డితనం పెట్టేసింది. అంటే ఈ రోజున చాలామందిలో ఏంటంటే అవిశ్వాసంలో ఉండటానికి వాళ్ళ గుడ్డితనంలో పెట్టేసింది. దేవుని దగ్గరకి వచ్చి కూడా ఈ రోజున రక్షణ పొందట్లేదంటే ఏంటంటే అలాంటి గుడ్డితనం. దేవుడు ఎవరిని క్షమిస్తాడులే, ఆ శిలువ మీద దొంగను క్షమించలేదా, అట్టగా నన్ను క్షమిస్తాడేమోలే, రేపొద్దున హాస్పిటల్కి వెళ్తే ప్రభువా నన్ను క్షమించయ్యా అని రేపొద్దున అడిగితే దేవుడు అన్న దాటిపోతాడా? గుడ్డివాడిని దాటిపోయాడా? దావీదు కుమారుడా నన్ను కనికరించని అనగానే దేవుడు అన్ని క్షమించలేదా? రేపొద్దున నాకు అవకాశం రాకపోద్దా అనుకుంటాం. రేపేం జరుగుద్దో మనకు తెలియదు. పరిస్థితులన్నీ అనుకూలంగా అలాగే ఉంటాయని మనం ఎప్పుడు కూడా మనము చెప్పలేము. కానీ ఈ రోజున మనుషుల్లో అపవాది ఏం చేశాడు, వాళ్ళు మనోనేత్రలకి గుడ్డితనం పెట్టేసాడండి. అందుకని చాలామంది కూడా యేసు ప్రభువును కూడా వాళ్ళు వ్యతిరేకించారు. యేసు ప్రభువును కూడా వ్యతిరేకించారు. ఎవరు ఉన్నారు? యూదులేనండి. యూదులు కూడా వాళ్ళు అనేక సందర్భాల్లో కూడా అసలుకి ఆయన ఎన్ని రకాల ప్రశ్నలు వేశారు చూద్దాం. 8వ అధ్యాయం రండి, యోహాను సువార్తలో 57-59 చదివినాను ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 57-59 చదువు ఒకసారి. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరమైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. చూసారండి, అలా అంటున్నారు అక్కడ, నీకు 50 సంవత్సరాలు లేవే, నువ్వు అబ్రహామును చూసావా అని అంటే యేసు అన్నారు, అబ్రహాము పుట్టక మునిపే నేను. అలాగే ఎట్లుంటుందంటే అసలు ఏంటరా బాబు, ఈయన మన కళ్ళ ముందు కనపడుతున్నాడు, ఈయన కనీసం 33 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా లేవు ఈయనకి, అసలుకి ఎప్పుడు పుట్టానంటాడు ఈయన చెప్పండి.
అబ్రహాం పుట్టక మునిపోయి అన్నాడు. నిజమే. ఆయన ఇప్పుడు ఆయన కాదండి. మీరు కావాలంటే సామెతలో చూడండి ఒకసారి, 8వ అధ్యాయం 23వ వచనంలో ఒకటి అక్కడ ఆ భూమి ఏమి కలగజేయకముందు నేను ఉన్నానంటది అక్కడండి. సామెతలు 8:23 ఒకసారి చూడండి గబగబా. అనాది కాలం మొదలుకుని మొదటి నుండే భూమి ఉత్పత్తి అయిన కాలం, అసలు భూమి ఉత్పత్తి అయిన కాలం నుండే నేను నియమింపబడితిని. చదువు ఇంకా ఉంది. ప్రవాహ జలములు లేనప్పుడు, నేలతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టించక మునుపే నేను పుట్టి తిని. మరి ఇంకేంటండి చెప్పండి. చూడండి, దేవుడు యేసు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ఆయన కాదు. యేసు ప్రభు ఏముందండి, నిన్నగా మొన్న వచ్చినాడు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అసలుకి ఈ భూమి ఏమి సృష్టింపబడకపోయినా నేనున్నాను అంటున్నాడు వాక్యంలో. ఈ రోజున చాలామందికి ఏంటంటే చరిత్ర ప్రకారమే చూసుకుంటున్నారు, కానీ ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడు. ఎందుకు రావాల్సి వచ్చింది అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట చెప్పండి. నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఎందుకు వచ్చాడు చెప్పండి? పాపులను రక్షించడానికి. అందుకే అన్నాడు, పాపములు క్షమించడానికి మనిషి కుమారుడికి భూమి మీద అధికారం ఉందని తెలుసుకోండి అన్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు, ఈయనేంట్రా బాబు పాపాలు క్షమించడం ఏంటి, ఈయనెవడరా బాబు అన్నట్టుగా మనసులో అనుకుంటున్నా. కానీ ఆ మాట వాళ్ళ హృదయాలు ఎరిగిన దేవుడు కాబట్టి వాళ్ళు ముందే చెప్తున్నాడు, అబ్బాయి మీరేమో అనుకుంటున్నారేమో, పాపాలు క్షమించడానికి మనిషి కుమారుడికి అధికారం ఉందని మీరు తెలుసుకోండి అన్నాడు. అవును, ఈ రోజున మనుషులుగా వాళ్ళు ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేయొచ్చు. పుష్కరాలని ఆ ఏర్పాట్లు ఈ ఏర్పాట్లు చేసి జనాలు లక్షల మంది వచ్చేసి అనేక మంది ఈ రోజున చాలామంది ఏంటంటే వాళ్ళ యొక్క పాపాలు పోతాయని వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి వాళ్ళు చాలామంది ఈ రోజున వెళుతున్నారు. కానీ క్రైస్తవ విశ్వాసం ఏం చెప్తుంది తెలుసా? మన పాపములను ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. ఈ రోజున క్రైస్తవ విశ్వాసం అది. నేలను భూమి అంతా కూడా ఏమి రవ్వ కూడా సృష్టించక ముందే నేనున్నానన్నాడు ఆయన. ఇంకా యోబు భక్తుడు 26వ అధ్యాయంలో ఒక గొప్ప మాట చెప్తాడండి అక్కడ. మీరు చూడండి, అక్కడ యోబు భక్తుడు 26వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్తాడు అక్కడ. ఏమన్నాడు అక్కడ? ఆకాశమును 7వ వచనం చదువునాను ఒకసారి. సూర్యమండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. ఇంకా శూన్యము పైన భూమిని వ్రేలాడ చేసెను. ఏం చేశాడంటే భూమిని ఏం చేశాడంటే అది శాస్త్రవేత్తలకు ఎప్పుడు తెలిసింది అనుకున్నారు? అంతరిక్షంలోకి వెళ్ళినాక ఈ భూమి అంతా ఒక బాల్ లాగా ఉందే అని అర్థమైంది. ఈ ఒక్క బాల్ కాదు, ఇటు చూస్తే పెద్ద ఇంకో బాల్, అటు చూస్తే ఇంకో బాల్, ఇటు చూస్తే ఒక బాల్. అంటే అన్నీ కూడా గ్రహాలన్నీ ఎలా ఉన్నాయి? గుండ్రంగా ఉన్నాయి. సూర్యుడు చూస్తే అదొక పెద్ద బంతి, చంద్రుడు చూస్తే అదొక బంతి, భూమి అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు రాశాడు చెప్పండి యోబు? అని అన్నాడు. అందుకని ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందను, నీకే వందను, నీకే వందను, నీకే వందను, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటిదా నజరేయుడా నా యేసయ్యా. నిజమేనండి, శూన్యములో ఆయన ఏం చేశాడంటే భూమిని కూడా ఆయన వేలాడదీశాడు. ఈ రోజున ఆయన ఎలా చేశాడు తెలుసా? నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించాడు. మరి మనల్ని ఎలా చేశాడో తెలుసా? తన స్వరూపములో అన్నది వాక్యం ఎలా ఉందట అంటే, నీకులాగా ముక్కు ఆయనకి ఉంటుందని, నీకులాగా కళ్ళు ఆయనకు ఉంటాయండి, నీకులాగా మనసు కూడా ఆయనకు ఉంటుందని. అంటే దేవుని స్వరూపములో మనందరిని కూడా ఏం చేశాడు? ఆయన సృష్టించాడు. నిజమే, కోతి నుంచి రాలేదు మనం. కొంతమంది కోతి నుంచి వచ్చాడని కొంతమంది చెప్పొచ్చు, కొంతమంది రకరకాలుగా వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళు అలా మాట్లాడుతుండేవాళ్ళు. కానీ దేవుడు అంటున్నాడు తన స్వరూపమందు ఆయన మానవుల్ని ఏం చేశాడంట? సృజించాడు. కాబట్టి నిన్ను చూసినప్పుడు ఎవరిని చూసినట్టుగా ఉండాలంట? దేవుణ్ణి చూసినట్టుగా ఉండాలంట. అందుకని మనము దేవుని ప్రతినిధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తన శిష్యులను కూడా అందుకని అలాగే వాడుకున్నాడు. దేవుడు చేసిన గొప్ప కార్యాలు కూడా తన శిష్యుల ద్వారా జరిగించాడు. దేవుడు వాళ్ళని చూసినప్పుడు అనుకున్నారు భూమిని తలకిందులు చేయబడిన వాళ్ళు వీళ్ళు అనుకున్నారు వాళ్ళు. అంటే గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మరి మానవుల ద్వారా కూడా దేవుడు చేశాడు. దేవుడు అందరినీ వాడుకుంటాడు. ఎవరన్నా పలానా వాళ్ళనే వాడుకుంటాడు, పలానా క్యాస్ట్ వాళ్ళనే వాడుకుంటాడు ఎక్కడ ఉందా చెప్పండి బైబిల్లో? లేదండి. యేసుక్రీస్తు అందరిని వాడుకుంటాడు. వాళ్ళ ఆడవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ మగవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ పిల్లలు అవ్వచ్చు, వాళ్ళు ఇంకో పెద్దవాళ్ళు అవ్వచ్చు. ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు. ఎవరిని వాడుకుంటాడంటే విధేయత చూపించిన వ్యక్తిని. ఎవరిని? విధేయత చూపించిన వ్యక్తిని. మందిరంలో ఉన్నారు ఏలీ కుమారులు, వాళ్ళు ఏమైనా విధేయత చూపించారా? వాళ్ళతో మాట్లాడాల దేవుడు. వాళ్ళకి రావాల్సిన తీర్పును గురించి కూడా దేవుడు సమూయేలుతో చిన్నప్పుడే వాళ్ళతో మాట్లాడాడు. విధేయత చూపించాడు సమూయేలు. అయ్యా నీ దాసుడు ఆలకించున్నాడయ్యా, నువ్వు సెలవిచ్చయ్యా. అరే చిన్న పిల్లోడుకున్న విధేయత. అంత పెద్దగా ఉంటూ మందిరంలో ఉంటూ దేవుని మాటలు వింటూ కూడా దేవుని పరిచయం గురించి అన్ని అనుభవం తెలిగిన వ్యక్తులు కూడా గ్రహింపలేదంటే వారు మనోనేత్రాలు ఏమైపోయినాయి? గుడ్డితనంలో ఉండిపోయిన రోజు. చాలామందికి ఈ రోజున దేవుని యొక్క సన్నిధికి వస్తారు కానీ వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనం ఉండటం వలన విధేయత చూపించలేకోకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోతారు. సంవత్సరాలు అలాగే వెళ్ళిపోతున్నారు రోజు. మనం అలాగే నశించిపోవటం దేవుడి చిత్తము కాదండి. ఎందుకంటే ఈ మాటలు వాళ్ళతో చెప్తున్నాడు. ఈ మాట మార్కు సువార్త చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 16వ వచనం చదువునాను. మార్కు సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా ఎవరితో భోజనం చేస్తారంటండి ఆయన? చెప్పండి. సుంకరులతోనూ పాపులతోనూ భోజనం చేస్తున్నాడు. ఒకటి మీకు ప్రకటన గ్రంథంలో ఒక మాట చూపిస్తా. ఆయనతో కలిసి భోజనం చేసేవాళ్ళు ఎవరో తెలుసా? మీరు 3వ అధ్యాయంలోకి వెళితే లవోదిక సంఘంతో చెప్తాడు. అక్కడ మీరు చూడండి, అక్కడ ఆయనతో కలిసి భోజనం చేస్తారంటే 3వ అధ్యాయం 20వ వచనం చూసున్నానా? ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. నేను నీ యొక్క హృదయం అనే తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసి, భేదం లేదు అక్కడ, పలానా వాళ్ళని లేదు అక్కడ. ఎవడైనా సరే నా స్వరం విని తలుపు తీసిన ఎడల, తలుపు అంటే నీ హృదయం అనే తలుపును తీసినప్పుడు నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. నాతో కూడా అతను ఏం చేస్తాడు? ఇవాళ మనుషుల్లో ఏముందంటే మనుషుల్లో భేదాలు పెట్టేసుకుని భోజనం చేయటానికి కూడా. నిజమేనండి. కొంతమంది వాళ్ళు 40 రోజులు ఉంటారంట. 40 రోజులు వాళ్ళు మాలేసుకున్నప్పుడు అప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఉండదంట. అప్పుడు ఎవడైనా సరే స్వామి, ఈడు స్వామి, ఈడు స్వామి, ఈడు స్వామి, ఆడి స్వామి. అప్పుడు ఫలానా అందరం అలా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి భేదాలు ఉండవు. అందరూ కలిసి అందరూ స్వాములేమో అనుకుంటాం. ఇక ఈ స్వాములు ఎప్పుడైతే ఈ స్వామి తీసేసి పక్కన వాడేసేస్తారు, ఏది వస్త్రధారణ అనేది పక్కన పెడతాడు, అప్పుడు మళ్ళీ ఏమవుతాయి? మీరు వేరు, మే వేరు. అందుకని ఈ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఆ భేదాలు ఉండవు.
ఇది 40 రోజులు స్వామి మాల కాదండు, చెప్పండి, జీవితాంతం మాల ఇది. నా మాట అర్థమవుతుందా? యేసయ్య స్వామి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వేసుకునేది 40 రోజులు కాదు. నువ్వు నల్ల సొక్కాయి తెల్ల సొక్కాయి ఈ సొక్కాల గురించి కాదు అక్కడ. నువ్వు చర్చికి వచ్చినంత మాత్రం దేవదూతలాగా తెల్ల సొక్కా తెల్ల ప్యాంట్ వేసినా నువ్వు దేవదూతం అని కాదు అర్థం అక్కడ. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని దగ్గర ఒక మాట అన్నాడు. అందుకని ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం కలిగి అంటే దేవుని మాటకు విని విధేయత చూపిస్తాడో వానిని నేను దృష్టిస్తాను. వాళ్ళని నేనేమన్నాడు? యోహాను 1:12 ప్రకారము తన్ను ఎందరైతే అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఏమిస్తున్నాడు? ఆయన దేవుని పిల్లలకొట్టుకు ఆయన అధికారం ఇస్తాడు. ఎందుకంటే ఈ మనుషుల్లో ఈ యొక్క యేసుప్రభు దగ్గరికి వచ్చిన ఈ శాస్త్రులు పరిచయులు ఎలాంటి మనస్తత్వం అంటే, ఎంతసేపు వాళ్ళు ఏదో పెద్ద దేవదూతల్లాగా మాకు అంత ధర్మశాస్త్రం తెలుసు అన్నట్టుగా, మేమేదో తోపు, ఇంకా మన అటు చెప్పాలంటే అలాగూ మనుషుల్లో ఏదో పెద్ద సుపీరియర్ లాగా వాళ్ళు అనిపించుకుంటారండి. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మేము ఎవరో పెద్దోళ్ళమని లేదండి. ఇక్కడ పెద్ద చిన్న ఏమి లేదు. ఇక్కడ యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు అందరికీ ఒకటే. అర్థమైందా? మీరు పలానా సంఘం వాళ్ళ పైన కూర్చోండి, మాది పెద్ద సంఘం, మాది అసలు పరలోకానికి వెళ్ళి ఫస్ట్ సంఘం అని ఎక్కడ ఉందో చెప్పండి, ఏ సంఘాన్ని గురించి అని చెప్పండి నాకు. మీ చర్చిలో సరిగ్గా వాక్యం చెప్పరో, మీ చర్చిలోకి అసలుకి ఏమి తెలదో, మా చర్చి అయితేనే పరలోకం వెళ్ళొద్దని ఎక్కడన్నా ఉందా? అట్టా ఎక్కడ లేదండి. గొర్రెపిల్ల రక్తముక మందు కడగబడిన వారే ఉంది వాక్యంలో. ఏముంది అక్కడ? గొర్రె పిల్లల రక్తంలో తమ వస్త్రమును ఉతుక్కున్న వాళ్ళు ధన్యులను ఉంది, కానీ పలానా సంఘం వాళ్ళే ధన్యులను ఎక్కడ లేదండి. ఈ రోజున మనం పెట్టుకున్న భేదాలు ఇవి. ఒక్కొక్క ఆత్మ నడిపింపుని బట్టి ఒక్కొక్క దైవజనుడు దేవుడు ఏం చేసి అంటే వాళ్ళ ఆత్మ నడిపింపులు ఆయన వాడుకున్నాడు. కొంతమంది కొంత సమర్పణతోటి ఇవన్నీ పీకేశారనుకోండి, వాళ్ళ దేవదూతలేం కాదు. వాళ్ళు అక్కడ నీకు జయం రావాలి. ఎక్కడ రావాలా? అన్ని పీకేసినంత మాత్రాన కాదు అక్కడ. నువ్వు తెల్ల దొస్త్రాలు వేసుకున్నంత దేవదూతమేం కాదు అక్కడ. దేవుడు లోపల అది చూస్తాడు. ఏం చూస్తాడు? నువ్వు అది తింటున్నావే ఇది తింటున్నావే అది కాదు, ఏ తిన్నదాన్ని బట్టి కాదంట, నోట్లోంచి వచ్చేది చెప్పండి మనిషిని పాడు చేస్తుంది. మనుషుల్లో భేదాలు, నువ్వు అబ్రహం తింటున్నావా యాకోబుని తింటున్నావా అని కాదు, లెక్కలు కాదు అక్కడ. నువ్వు తినేది తిన్నదాన్ని బట్టి కాదు అక్కడ. నీ నోరు నిండి ఏది వస్తుందో అదే మనిషిని పాడు చేస్తుంది, వెళ్ళేది పాడు చేయదు. ఈ రోజున మనుషుల్లో భేదాలు ఎట్టేసుకున్నారు. వీళ్ళని చూసి ఒక మాట అంటున్నాడు అక్కడ. అందుకని చూడండి ఒక మాట, మత్తయి సువార్త 23:23 చదువున్నాను గబగబా. మత్తయి సువార్త 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ఏమిస్తారంటే వీళ్ళు? ఓకే, మంచిదే, ఇవ్వాల్సిందే. ఓకే, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును కనికరమును విశ్వాసాన్ని విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. అది అంటే ఏంటి? దశంభాగం ఇవ్వాలా వద్దా చెప్పండి. ఇప్పుడు ఇవ్వాలి. అదేం అడగలేదు దేవుడు, హృదయాన్ని అడిగాడుగా. నా మాట అక్కడ రాసుకుని చూడండి. వాటిని మానక అన్నాడు అక్కడ. ఏమన్నాడు? వాటిని నువ్వు మానొద్దు, అది దేవుడికి ఇవ్వాల్సిన దేవుడిదే, నీది కాదు అది. మీ ఇంట్లో మొదట కోడి ఉందా? కోడి పిల్ల పెద్దదే, కుంటి పిల్ల కాదు. పొట్లకాయ బోరకాయ ఇవ్వాలి, కానీ చిన్నకాయ ఇవ్వకూడదు అక్కడ, చూసి ఇవ్వకూడదు. చేదు బీరకాయలు తీసుకురాకూడదు, ముందు చూడాలా. ముదిరిపోయిన బెండకాయలు తేకూడదు అక్కడ. దేవుడికి ఇచ్చేది ఏమి ఇవ్వాలో చెప్పండి? శ్రేష్టమైనది ఇవ్వాలా. వీడు 10th క్లాస్ చెప్పాడు పాస్టర్ గారు, ఈయన సేవకు తీసుకెళ్ళిపోండి. అలాని కాదు అక్కడ, శ్రేష్టమైనవి మనం ఇవ్వాలా. వాటిని మానక. అర్థమైందా? నువ్వు దేవునికి ది బెస్ట్ ఇవ్వాలి ఎప్పుడు కూడా. లోకమంతా తిరిగి తాగి తందాలని ఎక్కడ పడితే అక్కడ పోయి నేను ఇక సేవకు వచ్చేస్తానయ్యా. ఎప్పుడు? హాస్పిటల్కి 2 కాళ్ళు పైకి ఎత్తినప్పుడా? పూసేపు అడుగు తీసి అడిగేలాగా కర్రెట్టెచ్చుకుని ఏం చేస్తావు? అప్పుడు వచ్చిన సేవ నీ యవ్వన బలాన్ని ఇవ్వాలా. ఆమేన్. నీ యవ్వన బలాన్ని దేవుని కొరకు ఇవ్వాలండి. నీ యవ్వనస్తులని బిడ్డల దేవుని సేవ కొరకు పనిచేయాలండి. లోకమంతా కూడా ఇష్టానుసారంగా తిరిగి పశువుల్లాగా బతికి సాక్ష్యం పోగొట్టుకుని దేవునికి ఏమి ఇవ్వగలుగుతాం?
ఓకే, అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడైనా ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేసుకుని దేవుడు సమర్పించుకుంటే దేవుడు ఇప్పుడైనా ప్రేమిస్తున్నాడు. దేవుడు ఈ మార్పు లేని వారిని చూసి దేవుడు ఒక మాట అంటున్నాడు అక్కడ. చూడండి ఒకసారి, ఆ మాట కూడా మీకు చూపిస్తాను ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31, 32 చదువునాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 31, 32. అందుకు వారు మొదటి వాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? సుంకరులను వేశ్యలు. అవునండి, వేశ్యకైనా పరలోక రాజ్యం ఉంటుందంట, కానీ వేషధారికి ఉండదు. ఏదో వాళ్ళ జీవితంలో కొన్ని బలహీనతలు బట్టి ఒకవేళ వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికి ఉండొచ్చేమో. సమరయ స్త్రీని దేవుడు విడిపించి దేవుడు సేవలు వాడుకోలేదా? దేవునికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఆమెను వాడుకున్నాడు కదా, నన్ను కూడా వాడుకుంటలే. నువ్వు ఇష్టానుసారం తిరిగితే మధ్యలో ఏడుచు రాకొచ్చి అందుకుని వెళ్ళిపోతావు. ఆమెకు ఇచ్చిన కృప నాకు ఇవ్వంటే ఎవడో దొరుకుతుంది? ఎవడో తెలుసండి? ఎవడో ఎన్ని రోజులు బ్రతుకుతాం ఎవడో తెలుసు? సువార్త వింటున్న మన జీవితాల్లో మనకు తెలుసు ఏది సత్యమో ఏది అసత్యమో మనకు తెలుసు. ఈ లేవి అన్న వ్యక్తి, మత్తయి అన్న వ్యక్తి వెంటనే విధేయత చూపించాడు, లోబడ్డాడు. కానీ ఈ రోజున మందిరానికి వస్తున్న మన జీవితాల్లో ఎంత వాక్యం వింటున్నా మార్చుకోకపోవడం కారణం ఏంటంటే నేను మానుకోలేను, ఆ బలహీనత నేను మానుకోలేను, ఇప్పుడే కాదు నాకు కొంత టైం కావాలి అనుకుని నీవు ఫిక్స్ అయిపోతున్నావు. అక్కడ ఫెవికాల్ వేసేసి స్టిక్ అయిపోతున్నావు. దానివల్ల నువ్వు మందిరానికి వచ్చినా అలాగే వెళ్ళిపోతున్నావు తప్ప నీ మార్పు అనేది నీలో రావట్లా. నీ హృదయంలో తెలుసు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసు. నిద్రపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? నీకు అసలుకి బాధ్యత లేదు. హాస్పిటల్ నర్సులు కానీ ఎవరైనా వాళ్ళు ఎమర్జెన్సీ రూమ్లో ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడే వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. నేను అక్కడ కింద పక్కేసి పడుకుంటానంటే నిన్ను ఎమ్మటే పంపించేస్తారు వాళ్ళు. అలాగే నీవు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలా. నువ్వు మందిరానికి వచ్చింది ఎందుకు? వారానికి ఒకసారి దేవుని మాటలు విన్నప్పుడు ఆ మాటలు నా హృదయంలో తీసుకోవాలనే ఆ తపన నీలో లేకపోతే నీకు ఎంత చెప్పినా ఎక్కదు. అలా వస్తావు, అలా వెళ్ళిపోతావు. అవునండి, ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, వాళ్ళకి అన్నీ కూడా తెలుసు వాళ్ళకి. అందుకనే వాళ్ళ మనసంతా ఎప్పుడంటే పలానా యూదులు మేము వాళ్ళతో కలిసి ఉండకూడదు, మాకు మెయింటైన్ చేయాలి. యేసు ప్రభుతో అంటున్నారు అన్నమాట. ఈయనేంటి సుంకరులతోనూ పాపులతో ఉంటున్నాడు ఈయన? చూసారండి, ఈ రోజున మనుషులలో కొన్నిసార్లు భేదాలు ఉంటాయి ఈ రోజున చాలామంది కూడా. అవునండి, అందుకని మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం కూడా చదువున్నాను ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. గబగబా. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. అంతే. ఏంటంట? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి ఏమవ్వాలా? అధికమవ్వాలా. అంటే ఏంటి? వీళ్ళకి ధర్మశాస్త్రము తెలుసు, అర్థమవుతుందా? ధర్మశాస్త్రము గురించి యేసు ప్రభుతో చాలామంది వాదించారు. అయ్యా అలాంటి అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపాలిగా, నువ్వేం చెప్తావు చెప్పు అన్నారు. ఆయన ఏం చెప్తాడో అనుకుని జనాలు ఎట్ట అనుకుంటున్నారు. వీళ్ళు ఈయన చక్కగా మాట్లాడు, మీలో పాపం చేయనట్టు ఉంటే రాయేసి కొట్టేసి చేయమన్నాడు. కొట్టద్దు అన్నాడా? ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలా? నీతిమంతుడు లేడబ్బాయి, ఒక్కడోళ్ళు కూడా లేడు. ఎవడికాడికే నలుపు అనేది ఉంటుంది కింద. అందుకని దేవుడు అన్నాడు నీతిమంతుడు ఒక్కడు కూడా లేడయ్యా. ఏదో మనం ఉన్నామంటే మనం ఆ రోజు దొరక్క మన 2 కాళ్ళు ఇరిగిపోకుండా అట్టున్నాం. ఆ రోజు నిన్ను తప్పించడానికి కారణం ఆయన కట్టేయబడ్డా నీకోసం. మనం చేసిన అవిధేయతను బట్టి, మనం చేసిన దుర్మార్గ పనులు బట్టి ఆయన సిలువలో ఏం చేశాడు తెలుసా? ఆయన సహించాడు. లేకపోతే మన కాళ్ళు చేతులు ఎప్పుడో ఇరిగిపోయేవాళ్ళ, ఇట్ట నడిచేవాళ్ళం. దేవుడు అంత ప్రేమ కలిగిన దేవుడు తెలుసా? ఎంత కృప కలిగిన దేవుడు తెలుసా అండి? నిజమేనండి. ఆయన ఈ రోజున మనుషులు అనుకోవచ్చు
అబ్బో అంత భక్తి అయితే మేము చేయలేమండి. ఆయన మనవలే శోధించబడ్డాడు. అందుకన్నాడు, నా యేసు వెళ్ళిన మార్గము లేనని, అవమానములైన ఆసి, నా యేసు వెళ్ళిన మార్గములే, అవమానములైన ఆవేదనలైన నా యేసు కృప నుండి దూరపరచలేవని, నా యేసు కృప నుండి దూరపరచలేవని ఆగిపోకలేను, సాగిపోచున్నాను పోరాటం, ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోవచున్నాను సిలువను మోసుకొని, నా గమ్య స్థానానికి సిలువను మోసుకొని, నా గమ్య స్థానానికి. యేసు ప్రభువుకు తెలియదంటే ఏమి లేదండి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మనవలే కూడా అన్ని విషయంలో కూడా ఏం చేశాడు? ఆయన శోధించబడ్డాడు. పాపం ఎందుకు చేయలేదు అంటున్నారు ఆయన? అనుదినము ప్రార్థన వాడుక ఆయనకు ఉంది. ఏముంది వాడికి? మనకు 3 పూట్ల తినేవాడికి ఎట్టుందో ఆయనకి ఏ వాడుక ఉందండి? 3 పూట్ల ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరో బైబిల్లో తెలుసా మీకు? ఎవరన్నా? ఎవరో? దానియేలు, దావీదు. దేవుడు వాళ్ళని ఉన్నత స్థితిలో ఉంచాడా లేదా చెప్పండి. అంటే చూడండి, ఒక వ్యక్తి దేవుని కొరకు ఎప్పుడైతే విధేయత చూపిస్తాడో, దేవుని కొరకు సమర్పణతో ఆ వ్యక్తి ఉంటాడో, ఈ లోక సంబంధమైన వాటి మీద వాళ్ళకి మనసు అనేది ఉండదు. అవునండి. అందుకని పౌలు అంటాడు, నేను జీవించేవాడు నేను కాదు, నా యందున్న క్రీస్తే. బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభము. నిజమేనండి. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనము కూడా మరి పౌలు వారి అనాలా, నాకు ఏవేవి లాభకరమైనవో ఏమన్నాడైనా, సమస్తాన్ని కూడా నేను నష్టంగా నేను ఎంచుకున్నాను అంటున్నాడు. నిజమే. మరి ఎవరో నిలబడతారు దేవుని కొరకు అంటే, గలతీయులకు రాయబడిన పత్రిక చూడండి, 3వ అధ్యాయము 7 నుంచి 9 చదువుదాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు అక్కడ, గలతీ సంఘంలో 3వ అధ్యాయము 7 నుంచి 9 చదువుదాం ఒకసారి. కాబట్టి అది విశ్వాస సంబంధులే చూడండి, యోగ్యత లేని అన్ని జనులు కూడా నీతిమంతులుగా తీర్చునని లేఖనమునకు ముందుగా కాబట్టి అది ఇప్పుడు విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఏమవుతారు? అది మరి అబ్రహాం విధేయత చూపించాడా లేదా? అబ్రహాం ఆశీర్వించబడ్డా లేదా? ఈ రోజున మన విశ్వాసం అని చెప్పుకుంటున్నాము, మన అబ్రహాంకు ఉన్న విశ్వాసం మనలో ఉందా? అబ్రహాము ఉన్న సమర్పణలా ఉందా? అబ్రహాంలో ఉన్న త్యాగం మనలో ఉందా? ఈ రోజున చెప్పుకుంటాకే ప్రార్థన అనుకుంటున్నాం తప్ప ఆ విశ్వాసం అనేది మనలో కనపడతలేదు. జక్కయ్యలో చూసామా లేదా చెప్పండి. మరి జక్కయ్యను ఏమన్నాడు చెప్పండి? ఇతడును అబ్రహాము ఎలా అయ్యాడు? డబ్బు అంటే పడి తెచ్చాడు, డబ్ 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 అనేది గుండె అంతా. అలాంటి గుండె కూడా టేకెట్ ఇచ్చి తీసుకున్నాడు. నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నా వాళ్ళకి ఏం చేస్తాను, నేను 400 తిరిగి ఇచ్చేస్తాను. అసలుకి ఎంత జయం వచ్చిందండి అతని మనసులో. అందుకన్నాడు ఇతడును అబ్రహాము. నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది అంటే, ఒక వ్యక్తి యొక్క విధేయత, ఒక వ్యక్తి యొక్క సమర్పణ, ఒక వ్యక్తి యొక్క త్యాగం అనేది ఆ వ్యక్తిని చేస్తుంటే అబ్రహాము యొక్క విశ్వాసంలోకి లిఫ్ట్ చేస్తుంది. లేదా నేను ఎట్ట బతుకుతాను, అమ్మో అప్పులు ఎట్టగో ఇవన్నీ. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను విడిచిపెడతాడు? ఆయన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నీ అప్పుల్లోనే రోగాలను వదిలిపెడతాడా? ఆయన అన్నాడు కూడా, నిన్ను విడువను ఎడబాయను నిబ్రమ కలిగి ఏం చేయమన్నాడు తెలుసా? ధైర్యంగా ఉండు. అవునండి. ఈ రోజున జీవము గల దేవుని బిడ్డలుగా దేవుని మందిరానికి మనం వస్తున్నాం. మనందరం కూడా ఒకటి, మనలో కూడా ఆ విధేయత ఉండాలి. నిజంగా ఈ సువార్తల్లో భాగంగా మత్తయి సువార్తని మొదటి నుంచే చదువుతాం మనం ఎవరైనా.
ఈ మత్తయి తన కొరకు తనకేదో పెద్ద గొప్పవాడని ఏం చూపించుకోవాలి ఎక్కడ. అతను నేనేదో గొప్ప అని తన కొరకు తనేదో గొప్ప చేసుకోవాలి. యేసు ప్రభు వంశావళి కానించి యేసు ప్రభు యొక్క మరణం వరకు ఆ యొక్క సువార్తలో ఏ టు జెడ్ మొత్తం కూడా ఆయన తిరిగిన పరిచర్య అంతా గురించి రాశాడండి. అవునండి. ఈ రోజున క్రొత్త నిబంధన కొనుక్కోలేకపోయిన అందరూ దేవుడు నిజంగా చాలామందికి ఉచితంగా కొన్ని సువార్త భాగాలు ఈ యొక్క క్రొత్త నిబంధన అనేది చాలామంది మనకు ఉచితంగా ఇస్తూ ఉంటారు. మరి ప్రతి ఒక్కరూ కూడా యేసుప్రభు యొక్క వంశావళి గురించి తెలుసుకుంటున్నారు. యేసుప్రభు యొక్క చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన యొక్క పుట్టుక మరణం వరకు కూడా ఇవన్నీ కూడా మనకి మత్తయి ద్వారా మనకి ప్రారంభంలో ఆయనే మనకి ఇవన్నీ రచించాడు. అవునండి. ఇంకా అతను ఏమంటే అందరూ కడమ అపోస్తుల వల్లే ఆయన కూడా ఏం చేశాడా, హతసాక్షిగా మారాను. ఎలా తెచ్చి వెంటనే హతసాక్షిగా మారాను. ఈ లోకంలో కొంతమంది అనుకోవచ్చు, ఆడేం బాగుపడ్డాడండి, ఈడేం బాగుపడ్డాడు. ఒకటి, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తనను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ప్రార్థనకు వచ్చింది, చర్చికి వచ్చింది, మనం ఏదో పోగేసుకుంటాకి ఏదో సంపాదించడం కాదని. ఈ లోకంలో నీకు నెమ్మదిస్తాడు, మనశ్శాంతి ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. యేసయ్య ప్రేమని హృదయంలో పెడతాడు. ఒకవేళ ఏ రోజు దేవుడిని పిలుపు అందుకున్నా దేవుడిని కొరకు నిత్య రాజ్యం అనే దేవుడు మన కొరకు సిద్ధపరుస్తాడు. అవునండి. ఆ రాజ్యము కొరకే నువ్వు సిద్ధపడటానికి ఈ భూలోకంలో నువ్వెప్పుడు కూడా వాయిదా వేసుకోకుండా విధేయత చూపించినప్పుడే యేసయ్య కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉంటావు. వద్దాంలేండి, చూద్దాంలేండి, 4 రోజులు అయినాక, ఇంకా ఆ పిల్ల పెళ్లి చేసినాక, మా ఆయన చచ్చిపోయినాక ఈ సాకులు ఎట్టుకుంటే మనం ఎప్పుడు కూడా పరలోకానికి వెళ్ళలేమండి. ఎవరు ముందు వెళ్తారో ఎవరు వెనక్కి వెళ్తారో మనకు తెలియదండి. ఒకటి, నువ్వు సిద్ధపడాలా, సిద్ధపరచాలా. నువ్వు బలపడాలా, నువ్వు బలపరచాలా. నువ్వు మండాలా, అనేక మందిని అందించాలా. ఒక లేవి వలె, ఒక మత్తయి వలె విధేయత చూపించే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు యేసయ్యతో కలిసి మనం ఏం చేస్తాం తెలుసా, భోజనం చేస్తాం. ఈ చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ కూడా ఈ శాస్త్రులాగా పరిచయులాగా ఎట్టా అట్టా 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 ఎన్నో అంటారు. 100 రకాలు అనుకొని, ఒకటి, నీ గురువు ఎవరు ఉండాలా, యేసు వైపు చూడాలా. విశ్వాసమునకు అత్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూడాలా. మనం అటువైపు చూడాలి తప్ప వాళ్ళు ఎలా అంటున్నారండి, వీళ్ళు ఎలా అంటున్నారండి, మా చుట్టాలు ఎట్టా అంటున్నారండి, మనం అవన్నీ పట్టించుకోకూడదు. యేసు ప్రభు మాట విధేయత చూపించిన ఒక లేవి వలె, ఒక మత్తయి వలె మనం లోబడితే దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతాం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెప్దాం, ప్రభా, నీ మందిరానికి వస్తున్న నా ఆత్మయాత్రలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్న నా బ్రతుకులో కూడా ప్రభా, నేను ఇంకనూ ప్రభా విధేయత లేని వ్యక్తిగా, సమర్పణ లేని వ్యక్తిగా, త్యాగం లేని వ్యక్తిగా, అయా నా హృదయాన్ని మీకు సమర్పించిన వ్యక్తిగా నేను ఉండటానికి కాదు ప్రభా. అయా నీ సన్నిధికి వచ్చింది, అయా నీతో ఉండాలని, నీతో కలిసి భోజనం చేయాలని, నీ యొక్క స్వరం విని ఎవరైతే హృదయం అనే తలుపుని తీస్తారో వారితో కలిసి నేను భోజనం చేస్తాను నీ వాక్యం చెప్తుంది ప్రభా. అయా నీ వాక్యం నమ్మదగిన దేవా, నీకు వందనాలు ప్రభా. ప్రభుతో చెప్పండి ప్రభా, నా హృదయం అనే తలుపు నేను తెరుస్తాను ప్రభా. అయా ఇప్పటి వరకు నాయన నేను ఇప్పుడే కాదులే ప్రార్థనకు వెళుతున్నాం కానీ తర్వాత రక్షణ పొందుదాంలే, తర్వాత బాప్తిసం తీసుకుందాంలే, తర్వాత నేను అని ప్రభా బల్లారదని అనుకుని ఆ చిన్న మనసు మాలోని తీసివేయి ప్రభా. ఎందుకంటే అపవాది చాలా మందిలో కూడా రకరకాలైన మనస్పర్ధలు పెట్టేసి, రకరకాలైన భేదాలు పెట్టేసి ప్రభా ఇప్పుడే కాదులే, ఇప్పుడే పిల్లలు చిన్నోళ్ళు కొన్నారుగా, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలిగా, మరి నువ్వు చచ్చిపోతే ఎవడొస్తాడు, ఇలాంటి మాటలన్నీ మనసులో పెట్టేసి ఈరోజు నా అపవాది అనేక మందిని కూడా దేవునికి దూరం చేస్తుంది. ఒకవేళ ఇంకా నువ్వు అదే ఆలోచన కలిగి ఉంటే ప్రభుతో చెప్పు, ప్రభా నా సమస్తము నీవేనయ్యా, నీ కొరకు నేను నిలబడే జ్ఞానం నాకు దయచేయండి అయ్యా, నా యొక్క ఆధారము నీవని అయ్యా, నా యొక్క మాదిరి నీవని ప్రభా, నీ వైపు చూసే కన్నులు నాకు దయచేయండి ప్రభా. లోకంలో మనుషులు రకరకాలు మాట్లాడవచ్చు, రకరకాలుగా ఆటంకాలు ఉండొచ్చు ప్రభా. ఎందుకంటే శాస్త్రుల నీతి కంటేనో పరిశీలన నీతి కంటేనో మీ నీతి అధికము కాకపోతే, అవునయ్యా మా నీతికి వాళ్ళకన్నా అధికం అవ్వాలంటే ఒకవేళ వాక్యం తెలుసు అనుకుంటున్నామేమో కానీ అయ్యా ఆ విధేయత, ఆ ప్రేమ మాలో ప్రభా, భేదాలు, ఫలానా మనసు మాలో ఉండకూడదని ఈరోజు నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా.
నీ వాక్యం మాలో స్థిరపరచండి, నీ వాక్యం మాలో బలపరచండి ప్రభా. నిజా లోబడిన విధేయత చూపించిన ప్రభా అబ్రహాము జీవితంలో ఎంత ఆశీర్వాదం పొందాడయ్యా. ఒక వ్యాధితో, కుష్టి వ్యాధితో బాధపడుతూ నయమాన్ వచ్చినప్పుడు కూడా విధేయత చూపించి 7 మార్లు అయ్యా నాయన యొర్దాను నదిలో ముదిగినప్పుడు తన శరీరము మాత్రమే కాదయ్యా, తన హృదయాన్ని కూడా మీకు సమర్పించుకుని ఇశ్రాయిల్లో ఉన్న దేవుడు తప్ప లోకంలో మరొక దేవుడు లేడని సాక్ష్యం చెప్పి వెళ్ళాడు ప్రభా. అవునయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభా. విధేయతలో ఆశీర్వాదం ఉందని మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఈరోజు మందిరానికి వస్తున్న మా జీవితాల్లో కూడా విధేయత లేని వ్యక్తులుగా ఉండవద్దు ప్రభా. అయ్యా నాయనా, నీ యొక్క మాటకు లోబడే జ్ఞానం మాకు దయచేయండి అయ్యా. నీ మాట విన్న సమరయ స్త్రీ కూడా ఆ సమరయ ప్రాంతానికి ఒక దీవెనకరంగా ఉంది. మనుషులైతే రకరకాలుగా మాట్లాడవచ్చు ప్రభా. ఈయన పాపులతో మాట్లాడుతాయండి, సమరయులతో ఎందుకు మాట్లాడుతున్నాను వచ్చేమో కానీ ప్రభా. అవునయ్యా, నువ్వు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చావని మాతో మాట్లాడేందుకు వందనాలు. నీ వాక్యం మాలో స్థిరపరిచి విధేయత చూపించే ఆశీర్వాదం పొందుకుని నీవిచ్చే నిత్యజీవం పొందుకునే కృప నాకు మాకు అందరూ దయచేయండి. బిడ్డలందరూ కూడా వారికి ఉన్న వ్యాధిగ్రస్తుల నుంచి, వారి యొక్క బలహీనతల నుంచి వారు విడిపించి లోబడే మనసు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.